ఏంటి అసలు ఈ అల్టిమేట్ జారీ చేయడానికి డెడ్‌లైన్ పెట్టడానికి కారణం ఏంటి? ఒకటి మీకు తెలుసు, మీరు కూడా కామారెడ్డి వాస్తవ్యులే. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని ప్రకటించింది. దాంట్లో భాగంగా వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు 3 అంశాలు. చాలా విషయాలు చెప్పిండ్రు. చాటభారతం రామాయణం అంతా చెప్పారు. చంద్రుడిని కాదు సూర్యుని కూడా తీసుకొస్తాం బీసీల కోసం అని చెప్పారు. నేను అంత లోతులోకి వెళ్ళను. కానీ 3 అంశాలు ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించి ఒకటి, రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో స్థానిక సంస్థల్లో 22% మాత్రమే బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. దాన్ని మేము 42% పెంచుతాం. 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన చేసి రిజర్వేషన్ పెంచి తద్వారా 23,000 మందికి స్థానిక ప్రజాప్రతినిధులుగా బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. రెండవది ఎంబీసీలకి మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పారు. మూడవది 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పారు. ఇక చాలా చెప్పారు. ఇంతకుముందు చెప్పినట్టుగా సూర్యుని కూడా తీసుకొచ్చి ఇస్తాం అని చెప్పారు. ప్రధానమైన మొదటి ఇచ్చినట్టు హామీ ఏదైతే ఉందో అది ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. సమగ్ర కులగణన ఎందుకు చేయలేదో తెలియదు. లోక్సభ ఎలక్షన్స్ అయ్యి కూడా ఇప్పుడు 2-3 నెలలు కావస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు మరి మతిమరుపు వచ్చిందా, మర్చిపోయినరా? కామారెడ్డిలో తాను పోటీ చేసిన దగ్గరనే సిద్ధరామయ్య గారి చేత ప్రకటింపజేసారు. వారు స్వయంగా ఉన్నారు, వారే స్వయంగా ప్రకటించారు. ప్రకటించిన అంశాన్ని మరి మర్చిపోయిన అనుకున్నారా? బీసీలు మర్చిపోయిన అనుకున్నారా? వారు మర్చిపోయినరా? లేకపోతే కావాలని నటిస్తుందో తెలియదు. మీరు చూసిండ్రు, మనమంతా సాక్షులము. ప్రచార మాధ్యమాల్లో, టీవీల్లో, పేపర్లలో వచ్చింది. లోక్సభ ఎలక్షన్స్ కాగానే రిజల్ట్ రాకముందే రేపు ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉన్నది, ఎల్లుండి ఎలక్షన్ జరుగుతాయి అన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు చాలా సూపర్ స్పీడ్ కదా, సూపర్ సానిక్ వేగంతో రేపే ఎలక్షన్స్ అయిపోతాయి, ఎల్లుండి రిజల్ట్ వస్తుంది అన్న పద్ధతిలో హంగామా చేసిండ్రు. ప్రచార మాధ్యమాల్లో హోరెత్తిపోయింది. అయిపోతుంది ఎలక్షన్స్ అని మా వాళ్ళంతా సర్పంచులు పోటీ చేస్తున్న రెడీ అయిపోయారు. అంటే ఏ స్థాయిలో అంటే వారు ఇచ్చిన హామీని 3 నెలలకే మర్చిపోయే పరిస్థితి కనిపించింది. అందుకోసం మేము ఇది గమనించినటువంటి మేము ఏం చేసినామంటే బీసీ జనసభగా మిగతా బీసీ సంఘాన్ని అన్ని కూడగట్టి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. తర్వాత అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించినాం. మన ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేసినాం. మొన్న జూన్ 15వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేసినాం. ఇంతవరకు చీమ కుట్టినట్లు కూడా లేదు రేవంత్ రెడ్డికి. ఉలుకు పలుకు లేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఒక కుట్రపూరితంగానే రేవంత్ రెడ్డి గారు తానిచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఏదో తాత్కాలికంగా మేము అడిగినందుకు, మేము కొట్లాడుతున్నందుకు ఏదో వాయిదా వేస్తున్నట్టు నటిస్తుంది తప్ప ఆయన ఒక వ్యూహంతో అంతా తన కార్యక్రమాలన్నీ చేసుకొని ఎందుకు అనిపిస్తుంది ఆయన కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే 3 నెలలు లోక్సభ ఎన్నికల షెడ్యూల్లోనే పోయింది. అట్లాంటప్పుడు మీరు ఎందుకు తగినంత సమయం ఇవ్వకుండా? వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాట తీరు, అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంలో ఎట్లా మాట్లాడిండ్రు, లోక్సభ ఎలక్షన్స్ కాగానే ఎలక్షన్స్ పెడదామని ప్రయత్నం చేసిండ్రు. మేమందరం గట్టిగా కొట్లాట మొదలు పెట్టగానే ఎట్లా పెడతావు, నువ్వు హామీ ఇచ్చినావు కదా అని అనగానే లేదు వాయిదా ఇస్తున్న పద్ధతిలో వాయిదా ఇస్తుంది తప్ప అంటే స్పష్టంగా ఒక ప్రకటన చేయట్లేదు. అంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన వైఖరి చెప్పట్లేదు, లీకులు ఇస్తున్నారు. అంటే అప్పుడేమో ఓపెన్గా చెప్పిండ్రు అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా, ఓపెన్గా వాళ్ళకి సమయం ఉన్నది, బ్రహ్మాండంగా ఓపెన్గా చెప్పారు. ఇక్కడ మాత్రము ఓపెన్గా చెప్పట్లేదు, స్పష్టమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావట్లేదు, లీకులు ఇస్తూ ఉన్నారు. ఏమని, మా బీసీ కమిషన్ పాపం చైర్మన్లు ఉంటారు, వాళ్ళ దగ్గర కొంతమంది మేధావులు పిలుచుకుపోతారు, కొంతమంది సంఘాలకు పోతారు, లేదు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకున్నటువంటి కొంతమంది తాబేదారులు చెప్తారు తప్ప మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ స్పష్టంగా ఎస్
మేము సమగ్ర కులగణన చేయబోతున్నాము, లేదు చేయట్లేదు, లేదు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించట్లేదు. ఇప్పటిదాకా మాట్లాడిన సందర్భం చూడలేదు మనం. వీళ్ళు అంటారు, మన వాళ్ళు పేపర్లలో వస్తుంది, టీవీలో ఎలక్షన్స్ వాయిదా వేస్తున్నాను వస్తుంది, సమగ్ర కులగణన చేస్తామని వస్తుంది, విధి విధానాలు రూపొందిస్తున్నామని వస్తుంది. అంటే ఎందుకు ఇంత 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 రహస్యం ఎందుకు? ఓపెన్గా ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు కదా. ఇలా 50% ఒక పెద్ద బ్లాక్ ఉంది. పైగా రాహుల్ గాంధీ గారు పదే 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 దేశంలో మొత్తము బాకాలు ఊదిండు కదా, మనం విన్నాం కదా, చూసినాం కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.